సో జిఎస్ హరి గారి ప్యానెల్లో సభ్యులైన మహతి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ మేడం. హాయ్. స్పీచ్ అయితే అదరగొట్టేశారు. మామూలు ఇంటర్వ్యూసే కాదు, యాక్టింగే కాదు, స్పీచ్ కూడా చాలా బాగా చెప్పారు. ఇప్పుడు జిఎస్ హరి గారి ప్యానెల్లో కొత్తగా తీసుకొచ్చిన మేనిఫెస్టోలో ఇప్పుడు విన్నది ఏంటంటే పరభాష నటులు కేవలం సీరియల్కి ఒక్కళ్ళే ఉండాలని చెప్పన్నారు. దాని ద్వారా బయట ఇప్పుడు ఎక్కువ చూస్తే కన్నడ యాక్టర్స్ అనేవాళ్ళు సీరియల్స్లో ఎక్కువ కనిపిస్తున్నారు కదా, ఆ వ్యతిరేకత ఏమన్నా వస్తుందని మీరు అనుకుంటున్నారా? లేదు లేదు, ఇప్పుడు ఏంటంటే అందరం కలిసి టీం వర్క్. అదర్ అంటే మన వేరే వేరే విలేజెస్ నుంచి, వేరే టౌన్ నుంచి వచ్చిన వాళ్ళు, కలకత్తా, ముంబై, బెంగళూరు, ఇంకా ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళు ఓన్లీ ఒక సీరియల్కి ఒక్కరే మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ తెలుగు వాళ్ళకి నష్టం జరుగుతుంది. పిన్ని క్యారెక్టర్, అక్క క్యారెక్టర్, అత్త క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, చెల్లె, వదిన, మోడల్ అన్నీ వాళ్ళే చేస్తున్నారు. సో వాటి గురించి మేము ఫైట్ చేద్దాం అనుకుంటున్నాము. ఎలక్షన్ విన్ అయిన తర్వాత హెల్త్ పరంగా, తర్వాత పెద్ద వాళ్ళకి అంటే 65+ వాళ్ళకి పెన్షన్ హెల్పింగ్, ఇలాంటివన్నీ. అవార్డ్స్ కూడా నంది అవార్డ్స్ అనౌన్స్ చేశారు కానీ ఎవరికి ఇవ్వలేదు. అవి కూడా అప్డేట్ చేయడం, తర్వాత మంచిగా యాక్ట్ చేసిన వాళ్ళకి ఎంకరేజ్ చేయడం, ఇలాంటివన్నీ మేము టీం వర్క్ చేస్తున్నాము. సో 31st ఎలక్షన్ ఉందండి. AITT ఎలక్షన్స్ 31st. హరి ప్యానల్కి విన్ చేయండి. హరి ప్యానల్లో నేను ఏసీ మెంబర్గా నిలబడ్డాను, మహతే రిజ్వానా. అండ్ మా టీంలో ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేసి మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించండి. థ్యాంక్ యూ. మీ మహతి ఎప్పుడు మీకు హెల్ప్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఏంటంటే మా టీవీ త్రూ లేడీస్కి, పెద్దవాళ్ళకి సపోర్ట్ చేద్దామని నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సో నాకు సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. జై స్వరాజ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ యాంకర్ గారు, థ్యాంక్ యూ కెమెరామెన్ గారు, థ్యాంక్ యూ.